అని మనం చూస్తున్నాం. అంటే ఫలితాలను చూస్తా ఉంటే అట్లా కనిపిస్తా ఉంది. కానీ మొత్తానికైతే కార్పొరేషన్ లో చైర్మన్ సీట్లు కైవసం చేసుకునేది మాత్రం ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అనేటువంటిది మాత్రం క్లియర్. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకొంటే అల్లంపూర్ వరకు వాళ్ళు ఇవాళ కార్పొరేషన్స్ లో మేము నిజామాబాద్ గెలుస్తున్నాం, కరీంనగర్ గెలుస్తా ఉన్నాం అంటా ఉన్నారు. తినబోయే ముందు రుచులు ఎందుకండి? ఫలితాలు వస్తా ఉన్నాయి. విజయం సాధిస్తున్న నాయకులు ఎవరు, ఏ పార్టీ ప్రతినిధులు విజయం సాధిస్తున్నారు అనేది అర్థమైతా ఉంది. సో మాకున్నటువంటి ధీమా ఏంటంటే ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకైనా, ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి నారాయణఖేడ్ వరకైనా ఏ ప్రాంతంలో పోటీ జరిగినా కూడా తెలంగాణ ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీని గెలిపించుకోవాలని గతంలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, మున్సిపాలిటీలలో సుందరీకరణ చేసిన తీరు కావచ్చు, అది చాలా స్థాయిలో ప్రభావితం చూపించింది. కొన్ని సందర్భాలలో అయితే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనుకడిగి వేసింది, హామీలు ఎగ్గొట్టింది, మోసం చేసింది అనేటువంటిది ఉంది. ప్రధానంగా బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది అనేటువంటి విషయం బీసీలు కూడా అర్థం చేసుకున్నారు, తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకున్నది. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు తెలుసు శ్రీకాంత్ గారు, దే ఆర్ ఇన్ పవర్. అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు, యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. పోలీసులు సైతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఓటర్లను ప్రభావితం చేసే విధానం కావచ్చు, ఆ తర్వాత మద్యము, డబ్బు పంపకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఏం చేసినా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలైనా, స్థానిక సంస్థలో జరిగిన ఎన్నికల్లో అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ తనదైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనం సర్పంచ్ ఎన్నికల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు గత 9.5 సంవత్సరాలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 90% అధికార పార్టీని అధికారం కైవసం చేసుకున్న తీరు మనం చూసినాం. కానీ ఈ దఫా చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేక చాలా స్థానాల్లో, ఇటు కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు కూడా మా అభ్యర్థులని ప్రకటించుకునే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. అయినప్పటికీ కూడా ప్రతి పోటీలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ గానే జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో అది తెల్లమైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇది అర్బన్ బీజేపీ పార్టీ అనేటువంటిది అర్బన్ పార్టీ కాబట్టి అర్బన్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత బీజేపీకి మొగ్గు చూపొచ్చు. కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో అని చెప్పలేము, వాళ్ళకు మేజర్ గా మహబూబ్ నగర్ జిల్లాలో డికే అరుణ గారు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఏమైనా ప్రభావం ఉంటే ఉండవచ్చు, మక్తల్లో ఇంకేదో ప్రాంతాల్లో. ప్లస్ ఆదిలాబాద్ లో నాకు తెలిసి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం, నేను ఆదిలాబాద్ జిల్లా వాసిగా, ఆదిలాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ అక్కడ 3 ఆదిలాబాద్ కొంత బీజేపీ అంటే మీరు బీజేపీ ఉంది. అయితే బీజేపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఇద్దరిద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. అక్కడ అభ్యర్థుల కన్ఫర్మేషన్ విషయంలో ఎమ్మెల్యే గారు చేతులు ఎత్తేసారు, ఎంపీ గారు అసలు అందుబాటులో రాకుండా పోయినరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మళ్ళీ 20 స్థానాలు బీజేపీకి హైయెస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మెయిన్ పోటీ అన్నారు. అవునా, నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇళ్లకు, ఆఫీస్ కు తాళం వేసుకున్నాడు. అభ్యర్థులు ఆయన ఇంటి ముందర దిష్టిబొమ్మగాలు పెట్టిర్రు, ఆయన ఆఫీసుని పగలగొట్టిర్రు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చి తన పూర్వవైభవాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసింది అనేది ఒకటి. మైనార్టీ ఓటు బ్యాంకు విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత కమిటెడ్ గా వర్క్ చేసింది. మాకున్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంకు అటు టర్న్ అయింది అనేటువంటిది కొంతమంది అంటా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఫలితం విషయానికి వచ్చిన తర్వాత గెలుపోవటంలో అనేటువంటి సహజం, కానీ గెలిచినటువంటి అభ్యర్థులని లొంగ తీసుకోవడంలో, గెలిచిన అభ్యర్థులని భయపెట్టడంలో, ప్రలోభాలకు గురి చేయడంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏమైనా చేస్తుంది. బట్ మేము ఆదిలాబాద్ జిల్లాలో మీరు అంటున్నట్టుగా ఆదిలాబాదే కాదు, ముదోల్, భైన్సా లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఎంఐఎం కీలక పాత్ర పోషించేటువంటి సందర్భం కనిపిస్తుంది. నిర్మల్లో కావచ్చు, ముదోల్లో కావచ్చు, బైన్సా మున్సిపాలిటీలో. సో ఇక్కడ నిర్మల్ విషయానికి వస్తే కూడా అదే ప్రభావం ఉంటుంది. గత 2 సార్లు ఎంఐఎంఏ గెలుచుకుంది. అవును, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాలే. లాస్ట్ టైం రాలేదు, కానీ ఈసారి నిజామాబాద్